చెడు వ్యసనాలకు బానిసలై పక్కా పథకం ప్రకారం తాము పనిచేసిన కార్యాలయ ఏజెంట్ల కాళ్లల్లో కారం కొట్టి సంస్థ సొమ్మునే కాజేశారు ముగ్గురు ప్రబుద్ధులు. చివరికి పాపం పండి కటకటాల పాలయ్యారు. ఏలూరులోని డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడించారు. హిందుస్థాన్ ఆదిత్య అసోసియేట్స్ కంపెనీలో ఏలూరుకు చెందిన గుమ్మల మణికంఠ శ్రీనివాస్, కల్లపల్లి దుర్గా నాగవెంకట కొండలరావు, కల్లపల్లి చందు గతంలో పనిచేశారని చెప్పారు. అయితే చెడు వ్యసనాలకు బానిసలైన వీరు ముగ్గురు ఆ సంస్థ డబ్బును కాజేసేందుకు పక్కా పథకాన్ని రచించారని, అనుకున్న ప్లాన్ ప్రకారం ఏలూరు అగ్రహారంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సమీపానికి సంస్థకు చెందిన ఏజెంట్లు వచ్చేసరికి వారి కళ్లల్లో కారం కొట్టి 2,40,000 రూపాయల నగదు ఉన్న బ్యాగ్ను అపహరించుకుపోయారని తెలిపారు. ఆ ముగ్గురు నిందితుల్ని 1 టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారని డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుండి 1,90,000 రూపాయల నగదుతో పాటు మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలియజేశారు. విలేకరుల సమావేశంలో 1 టౌన్ సీఐ జి సత్యనారాయణ, సిసిఎస్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ ఎస్కే మదీనా బాషా, బి నాగబాబు తదితరులు ఉన్నారు. ముఖ్యంగా ఆ రోజు రాత్రి సుమారు 11:15 ప్రాంతంలో ఆదిత్య హిందుస్థాన్ లేబర్ లిమిటెడ్ వాళ్ళ యొక్క ఏజెన్సీ తరఫున క్యాష్ తీసుకొని బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడానికి వెళ్తుండగా ముగ్గురు దాపిడి దొంగలు దారి కాసి కళ్ళల్లో కారం కొట్టేసి ఈ యొక్క మోటార్ సైకిల్పై వచ్చి కారం కొట్టేసేసి క్యాష్ బ్యాగ్ ఏదైతే వీళ్ళు తీసుకెళ్తారో ఆ క్యాష్ బ్యాగ్ని లాక్కొని పారిపోయినటువంటి కేసులో ఆ రోజు 1 టౌన్ సీఏ గారు, అదేవిధంగా ఎస్ఐ బాషా గారు, తర్వాత సిసిఎస్సీఏ రాజశేఖర్ గారు, ఏఎస్ఐ రహుల్లా, తర్వాత ఇతర సిబ్బంది మొత్తం అందరూ కూడా దీనిపైన ప్రత్యేక నిఘా పెట్టాం. దీనిపైన ఏదైతే మన దర్యాప్తు బృందాలు అనేక సీసీ కెమెరాల పరిశీలన మీద చివరికి తేలింది అంటే అక్కడే ఆ కంపెనీలో గతంలో పనిచేసినటువంటి డ్రైవరు ఇతను గుమ్మల మణికంఠ శ్రీనివాస్, అదేవిధంగా కల్లపల్లి దుర్గా నాగవెంకట కొండలరావు ఎలియాస్ పాండు, అదేవిధంగా కల్లపల్లి చందు ఎలియాస్ అచ్యుత్, వీళ్ళు ముగ్గురు కూడా ఒక పథకం ప్రకారం ఈ డబ్బుని దోచుకునే ఉద్దేశంతో ఇతను కూడా ఈ ఏదైతే వెంకట నాగ శ్రీనివాస్ ఉన్నాడో ఇతను గతంలో ఇతను కూడా ఒక వేరే మెడికల్ ఏజెన్సీలో పనిచేస్తూ అప్పులు పాలయ్యారు. చెడు వ్యసనానికి లోనయ్యేసి వీళ్ళు పేకాట, ఇతర గేమింగ్స్, ఆన్లైన్ గేమ్స్ ఆడటం వలన వీటి వలన అప్పులు పాలైపోయి ఎలాగైనా సరే ఈ యొక్క దొంగతనం చేయాలి వీళ్ళకి తెలుసు. వీళ్ళు సీసీ కెమెరాల్లో కూడా చాలా తెలివితేటలుగా బుడ్డి కొట్టించారు. అయినప్పటికీ కూడా మేము అనలైజ్ చేసుకొని ఆ నేరం జరిగిన విధానాన్ని ఇదేదో ఒక తెలిసిన వాళ్ళు ప్లస్ ఈ నేర స్థలంలో కనిపించినటువంటి మోటార్ సైకిల్ ఏదైతే ఉందో అదంతా కూడా అనలైజ్ చేసుకున్న మేరకు, అనేక సీసీ కెమెరాలు అనలైజ్ చేసుకున్న మేరకు తర్వాత మాకు వచ్చిన సమాచారం మేరకు ఈ రోజునాడు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ పై ముగ్గురు కూడా వెళ్తున్నారు. ఏంటంటే ఈ యొక్క డబ్బుని తీసుకొని పంచుకొని వెళ్ళిపోదామని చేస్తున్నారు. ఇన్నాళ్ళు కూడా ఏమైంది అనేది తెలుసుకోకుండా చూస్తే ఒక 50,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇంకా మిగతా సొమ్ముని అంతా కూడా వాళ్ళు పంచుకొని వాళ్ళ అప్పులు తీర్చుకుందామని వెళ్తున్న క్రమంలో మన 1 టౌన్ సీఏ గారు వాళ్ళ సిబ్బంది కూడా క్యాచ్ చేసి పట్టుకోవడం జరిగింది. కాబట్టి యజమానులందరూ కూడా ముఖ్యంగా ఎవరైతే మీ దగ్గర పెట్టుకుంటున్నటువంటి పని వాళ్ళ యొక్క యాంటిసిడెంట్ వెరిఫై చేసుకోండి. ఎందుకంటే వీళ్ళకి ఇచ్చే ఆదాయం 10,000 అయితే వాళ్ళు ఖర్చు పెట్టుకునే వ్యవహారాన్ని కూడా మీరు గమనించాల్సిందిగా మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది కూడా వాళ్ళకి వచ్చేది 10,000, 12,000 జీతం, కానీ 12,000 జీతగాడికి ఎలా ప్రవర్తిస్తున్నాడు ఏంటి అనేది కూడా ఎవరు గమనించట్లేదు. ఇచ్చినటువంటి ముఖ్యంగా సిబ్బంది చాలా కష్టపడి వీళ్ళని మీద అనుమానం ఎనాలైజ్ చేయటం, అలానే మా టెక్నికల్ అనలైజ్ చేయటం, సీసీ కెమెరాలు చేయటం ఇవన్నీ కూడా జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా అభినందించి ఎస్పీ గారు వీళ్ళకి ప్రత్యేకంగా రివార్డు సిఫార్సు చేయడం జరిగింది. ఇంకొకటి కూడా ఏంటంటే ముఖ్యంగా ఈ సీసీ కెమెరాలు పెట్టడం వలన కూడా మాకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలందరినీ, అదేవిధంగా ముఖ్యంగా వ్యాపార కోణంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి మీ ఏరియాల్లో ఈ సీసీ కెమెరాలు మీ కొట్టుల దగ్గర పెట్టుకోవటమే కాదు, మీ యొక్క షాప్ చుట్టుపక్కల పరిధుల్లో కూడా ఈ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ముఖ్యంగా ఈ అసోసియేషన్స్, బంగారు కొట్ల అసోసియేషన్ కానీ, తర్వాత ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, లేక బట్టల కొట్ల ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ వీళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఎందుకంటే ముఖ్యంగా 1 టౌన్ ఏరియాలో
వ్యాపారంతో డీల్ చేస్తారు కాబట్టి డబ్బుతో ముడిపడి ఉంటుంది కాబట్టి దయచేసి మీ ఏరియాల నుండి కెమెరాలు మీరు కనుక పెట్టుకుంటే తద్వారా మీ అందరూ కూడా ఎటువంటి నేరం జరిగినా మీకు తొందరగా రికవర్ చేయటం, తొందరగా మీకు అనుకున్న సొమ్ము అంతా కూడా క్లియర్గా మేము పట్టివ్వడానికి మా యొక్క సాయశక్తులు కృషి చేస్తాము. అదేవిధంగా మీరందరూ కూడా మీ యొక్క దగ్గర పనిచేసే ప్రతి పనివాడి యొక్క యాంటిసిడెంట్స్ కూడా మీరు వెరిఫై చేసుకోండి. ఏదన్నా అనుమానం ఉన్నట్లయితే మాకు చెప్పినట్టయితే మీ పరిధి దాటితే మేము వాళ్ళని అనుమానిస్తే కనుక మాకు చెప్తే మేము కూడా మీకు ఎవరికి ఇది లేకుండా మేము బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసి మీకు ఇస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.